అండి ఏంటి చపాతి పిండి కలపడం చూపిస్తోంది. పిండి కలపడం ఎవరికి రాదనుకుంటున్నారో అదేం కరెక్టే లేండి. కాకపోతే నేను కొంచెం డిఫరెంట్ గా కలిపాను అనమాట. మనం మామూలుగా పిండిలో కొద్దిగా ఉప్పు వేసి ఆయిల్ వేసి కలుపుకుంటాము. ఆ విధంగా కాకుండా ఉప్పు నీళ్ళలో వేసి కలుపుకుంటే చపాతి మెత్తగా వస్తుంది అంటండి. ముందుగా అయితే నీళ్లు అందులో సాల్ట్ కానివ్వండి, రాళ్ళు ఉప్పు కానివ్వండి వేసి ఆయిల్ వేసి వచ్చినాయి. కలుపుకుంటే మెత్తగా వస్తాయమ్మా. ఈ మధ్య అమ్మ అయితే ఇక్కడ ఉన్నింది కదండి, ఆడు ఫోన్ చేసి ఆకుకూరలో ఉప్పు వేసి కడగడము, ఇంకా ఉప్పు నీళ్ళతో పిండి కలపడము ఇట్లా చేసేదనమాట. ఏందమ్మా అంటే అవునమ్మా, పిండిలో ఉప్పు వేసి కలిపే కంటే కూడా ఉప్పు నీళ్ళతో కలుపుకుంటే చాలా మెత్తగా వస్తాయండి. అదేం నిజమేనండి, ఒక్కసారి అయితే ట్రై చేయండి. నేను కూడా ట్రై చేశాను, చాలా మెత్తగా వస్తాయి. ఆ విధంగా పిండిలో ఉప్పు వేసి కలపడానికి నీళ్ళల్లో ఉప్పేసి కలపడానికి కొంచెం అయితే ఖచ్చితంగా తేడా ఉంటుందండి. చూడండి ఈ విధంగా పొరల పొరలుగా వస్తాయి అన్నమాట. చాలా సాఫ్ట్ గా వస్తాయి. మనం పెద్దవాళ్ళు ఏందోలే అనుకుంటాం కానీ అది మాత్రం నిజం అనమాట. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే కలుపుకునేటప్పుడు మనకి పిండిలో నీళ్లు ఎంత మోతాదని కలుపుకుంటామో ఈ విధంగా ఫస్ట్ నీళ్లు వేసేసినప్పుడు పిండి జాగ్రత్తగా చూసి వేసుకోవాలండి. నాకు కూడా కొంచెము ఎక్కువైపోయినాయి. మళ్ళీ నేను ఎండు పిండి వేసి కలుపుకున్నాను అనమాట. ఫస్ట్ ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వరకు వేసుకుంటే ఒక 5 చపాతీలకు అట్లా వస్తుందండి. ఫుల్ ఒక మనం మీడియం గ్లాస్ వేసుకుంటే చాలా అనక అయిపోతుంది. నేను ఆ విధంగా వేసేసాను అనమాట. ఇది వరకు అయితే అమ్ముండి కలిపేది. ఈ రోజు సర్లే అమ్మ ఇట్లా కలుపుతుంది కదా, ఈ విధంగానే కలుపుదామని కలిపేసరికి నాకు కూడా అనకైందండి. ఇంకా అలవాటు లేదు కదా, కాకపోతే మీకు కూడా చెప్తున్నాను. కాకపోతే ఖచ్చితంగా చేంజింగ్ అయితే ఉంటుందండి. ఉప్పు నీళ్ళు వేసి కలపండి, మెత్తగా వస్తాయండి. చపాతీ అయితేనే పొరలు పొరలుగా వస్తాయి, బాగా పొంగుతాయి కూడాను. సరే అయితే ట్రై చేయండి. నాకైతే ఇంక ఈరోజు ఎగ్ కర్రీ ఉంది, చపాతి చేసుకున్నాము. ఇంకా అమ్మ చెప్పిన మెజర్మెంట్లో చేసేసరికి మంచిగా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి పొంగుతున్నాయా లేదా, మనం మామూలుగా పిండిలో ఉప్పు వేయడానికి ఉప్పు నీళ్ళతో కలపడానికి తేడా ఉందా లేదా మీరే గమనించండి. తర్వాత నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చాయో రిజల్ట్స్ అయితే మీకే తెలుస్తుంది. ఉంటానండి.